యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు చూసుకుంటే సిప్ అంటూ ఉంటారు. సో సిప్ గురించి ఒక్కసారి డీటెయిల్గా. ఈ ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ఇది మనకి ఇండియాలో భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. అంటే కొత్తగా ఉద్యోగాల్లోకి చేరిన వాళ్ళు ఈ ఫిజికల్ అసెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ స్టాక్ మార్కెట్లో రావడానికి ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కాల్సిన ఫస్ట్ స్టెప్ అక్కడ నుంచి స్టార్ట్. ఇందులో ఏంటంటే నెల నెల ఒక 5,000 10,000 మీకున్న జీతం స్తోమత బట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి మోడ్లో సేవింగ్స్ చేసుకుంటూ పోతే దాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటారు. అందులో మీరు ఏ ఫండ్ అన్నా చూస్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన మ్యూచువల్ ఫండ్ యాక్టివ్ ఫండ్ చూస్ చేసుకోవచ్చు, ఫండ్ మేనేజర్ ఉన్న ఫండ్ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే ప్యాసివ్ ఫండ్ మార్కెట్ మొత్తం కొనచ్చు, అందులో డైరెక్ట్ మోడ్లో కూడా కొనచ్చు, ఆర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కూడా కొనచ్చు. ఇన్ని రకాలు ఉంటాయి. కానీ ఎస్ఐపి అనేది ప్రతి నెల రెగ్యులర్గా సేవ్ చేస్తూ పోతే ఎసెన్షియల్గా మీకు రిటైర్మెంట్కి ఒక కార్పస్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉండే ఒక మంచి పాత్ ఒకటి లక్కీలీ ఇండియాలో క్రియేట్ అయింది. ఇప్పుడు మార్కెట్ పడకపోవడానికి కారణం కూడా ఈ యంగ్స్టర్స్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కొన్ని లక్షల కోట్లు ప్రతి నెల సేవ్ చేసుకుంటూ, అంటే సేవింగ్స్ లెడ్ స్టాగ్నేషన్ అంటారు. ఓన్లీ సేవింగ్స్ అనేది స్టాగ్నేషన్ అండి. ఓన్లీ సేవింగ్స్ అంటే ఏంటి? ఎఫ్డి అంటే 5%. కానీ ఇన్ఫ్లేషన్ అనేది ధరలు పెరిగేదే 7%, మీకు -2% వస్తుంది. సేవింగ్స్ లెడ్ స్టాగ్నేషన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ లెడ్ గ్రోత్ వెళ్ళాలి అంటే ఎస్ఐపి అనేది ఒక దారి. అందులో ప్రతి నెల సేవ్ చేసుకుంటూ ఒక టార్గెట్ మీకు 1 crore 5 crore రిటైర్మెంట్ కార్పస్ కోసం సేవ్ చేసుకుంటూ వెళ్తే మీకు చీకు చింత లేని ఇది ఒక జర్నీ అనమాట. మీరు అన్నట్టు ఏంటంటే రిటైర్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది. అప్పుడే అవసరం కదా, రిటైర్మెంట్ ఏజ్ లోనే చాలా అవసరం. మీకు సేవింగ్స్ అనే హ్యాబిట్ ఒకటి డెవలప్ అయ్యి ప్రతి నెల 5వ తారీఖు కట్ అయ్యి మీకు మ్యూచువల్ ఫండ్లో కొన్ని యూనిట్స్ మీకు జమ అవుతాయి మీ బ్యాంక్ అకౌంట్లో. సో అది చాలా అవసరం. అయితే ఇందులో ఒక వేరియేషన్ ఉందండి. చాలామంది ఓన్లీ ఎస్ఐపి చేసి మానేస్తారు. నా వ్యూలో ఏంటంటే సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. అంటే అది స్లిప్ అంటారు. క్యాచ్ లైక్ క్రికెట్లో మనం క్యాచ్ ఇట్ ఇన్ ద స్లిప్ అంటాం. ఆ స్లిప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే సిస్టమేటిక్గా చేస్తూ లంసమ్ అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో కూడా ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఆ లంసమ్ అనేది ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు మార్కెట్ పడుతూ వచ్చింది అనుకోండి. మార్కెట్ ఇప్పుడు మనకి కోవిడ్ టైమ్స్లో మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 అలా అంటారు, ఒక 38% పడింది. సో మీకు పడ్డప్పుడు లంసంలో పెడుతూ ఉండాలి. మామూలుగా ఏమి పడకుండా పెరుగుతున్నప్పుడు మీరు ఎస్ఐపి చేస్తూ మీకు సగం అయిందని, ఇప్పుడు మనకి ఏదైనా కూడా ధర సగం 100 రూపీస్ 50 రూపీస్ అయింది అనుకోండి, మీరు ఎక్కువ కొనాలి కదా. తక్కువలో కొని ఎక్కువలో అమ్మాలంటే తక్కువలో కొనాలి. తక్కువలో మీరు నెల నెల పెడితే మీకు సరిపోదు. అది బాగా మార్కెట్ పడ్డప్పుడు మీరు ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. అంటే 10,000 పెట్టే వాళ్ళు ఒక 50,000 పెట్టుకోవాలి. అది మీ స్తోమతను బట్టి ఆ మార్కెట్ ఎంత పడిందని. కానీ జనరల్గా ప్రతి 10%కి కొంత అమౌంట్ యాడ్ చేసుకోండి. నెల నెల పెట్టేది ఒకటి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలనే డౌట్ రావచ్చు. ఎంత పడుతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి మీకు మార్కెట్ 10% పడితే పేపర్లో వచ్చేస్తుంది 10% పడింది మార్కెట్, బేర్ మార్కెట్లో. ప్రతి 10% లాగా మీరు కొంత ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసుకుంటూ పోతే మీకు ఒక కిలో 100 రూపాయలది కిలో 50 కొంటే మీకు ఎక్కువ కిలోలు వస్తాయి. అట్లా ఇక్కడ ఎక్కువ యూనిట్స్ వచ్చి మీకు మళ్ళీ మార్కెట్ పెరగడం మొదలుపెట్టినప్పుడు మీరు తక్కువలో కొన్న వాటికి రిటర్న్ ఎక్కువ వచ్చి ఓవరాల్గా మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఎస్ఐపితో పాటు సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, అది కూడా డైరెక్ట్ మోడ్లో, అంటే మీ అంతటా మీరే కొనుక్కొని మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ఆ 1% ఇవ్వకుండా, ఇవన్నీ కొంచెం మెళుకువలు, ఎక్కువ డబ్బులు రావడానికి సేవింగ్స్ కూడా మెళుకువలు కదా. సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, డైరెక్ట్ మోడ్, డిస్ట్రిబ్యూటర్ లేకుండా, ప్యాసివ్ ఫండ్ అంటే మార్కెట్ని మళ్ళీ యాక్టివ్ ఫండ్ మేనేజరు అక్కర్లేదు, డిస్ట్రిబ్యూటరు అక్కర్లేదు, మార్కెట్ కొనుక్కోండి చాలు. కానీ సిస్టమేటిక్గా ప్లస్ లంసమ్ కలిపి సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఈ మెథడ్లో వెళ్తే మీకు రిటర్న్స్ ఆ యావరేజ్ క్లాస్ యావరేజ్ కంటే ఎక్కువ వస్తాయి, ఆ అవకాశాలు ఉంటాయి. అది భయపడకూడదు. మార్కెట్ పడ్డప్పుడు ఎప్పుడు మార్కెట్ పడ్డా అది ఒక అవకాశం. అంటే ఫ్రెష్గా పెట్టే డబ్బుకి అది అవకాశం. ఎందుకంటే మీరు తక్కువలో కొంటున్నారు. ఎక్కువలో ఆల్రెడీ మనం పెరిగింది పడితే అది రిస్క్.
కానీ కొత్త డబ్బులు ఏవైతే పెడుతున్నామో అది పడింది కాబట్టి అది చీప్గా కొంటున్నాం. సో టమాటో 100 రూపాయలు మీకు 10 రూపాయలు దొరికితే ఇంకా ఎక్కువ కొనాలి. అఫ్ కోర్స్ ఇట్స్ అ పెరిషబుల్ ఐటమ్. ఇక్కడ ఇది ఫర్ ఎవర్, ఇది ఇట్స్ లైక్ ఎ స్టోరేజ్. సో యూ కీప్ యాడింగ్ టు ద యూనిట్స్. ఎప్పుడైతే యూనిట్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి పడ్డప్పుడల్లా. అప్పుడు ఇండియా ఉన్నంత కాలం మనకి స్టాక్ మార్కెట్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే పెరుగుతూనే ఉంటాయి. పెరిగి పడి లాంగ్ నెట్ పెరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఒక ఇయర్ అంతా పడచ్చు, కానీ ఒక 20 ఏళ్ళు అట్టు పెట్టుకుంటే మీకు నెట్ గెయిన్స్ చాలా వస్తాయి. సో దట్ ఈజ్ ఫండమెంటల్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐపి, ఎస్ఎల్ఐపి, సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్, అండ్ త్రూ డిస్ట్రిబ్యూటర్ ఆర్ డూయింగ్ ఆన్ యువర్ ఓన్. ఇలా 4 రకాలుగా మీరు ఇటువైపు కాస్ట్ సేవ్ చేసుకుంటూ మార్కెట్ కొంటూ పోతే లార్జ్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ దిస్ ఇస్ చాలా మంచి అసెట్ క్లాస్ ఇది. అది మీరు చేసుకుంటూ వెళ్తే చాలా మందికి ఈ ఫిజికల్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్కి రావడానికి ఎప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు రేపు డబ్బులు కావాలంటే ఈరోజు మీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి చెప్తే సాయంత్రానికి మీకు 1 డేలో డబ్బులు వచ్చేస్తాయి. లిక్విడిటీ చాలా ఉంటుంది కాబట్టి దేశంలో 4 కోట్ల మంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, యూనిక్ పాన్ నెంబర్ ఉన్నవాళ్ళు. సో అలా అయ్యి ఇది నెక్స్ట్ 20 ఇయర్స్లో ఒక 40 కోట్ల మంది మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళిపోతున్నారు, వరల్డ్ వైడ్ లాగా ఇండియాలో కూడా. సో అందులో ఈ యంగ్స్టర్స్ అందరూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ వెల్త్ క్రియేషన్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. సో ఏంటంటే ఒకటి మంచి అవగాహన ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీరు అన్నట్లు ఏంటంటే పడిపోయింది కదా అని భయపడద్దు, కొత్త దానికి మనకు నెక్స్ట్ ఛాన్స్ ఉందనేసి ధైర్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.